మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి ఏఐసీసీ సభ్యులు శ్రీధర్బాబు నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తరపున ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీలో ఫిరాయింపులకు, ప్రలోభాలకు ఖర్చు పెడుతున్న డబ్బులతో శివన్నగూడెం, చర్లగూడెం భూ నిర్వాసితులకు న్యాయం చేయవచ్చని శ్రీధర్బాబు అన్నారు. డబ్బులతో ఎన్నికలు జరిపించాలన్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ నీతివంతమైన బాధ్యత వహించాలని, ఎన్నికల షెడ్యూల్ నుండి ఫలితాలు వచ్చేంత వరకు పూర్తి నిఘాతో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను గుర్తించండి, డబ్బులతోని రాజకీయం చేసే పార్టీలను గుర్తించండి అని మునుగోడు ఓటర్ సోదరులకు, సోదరిమణులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా హిందూపూర్వకం మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా మేధావులు, ఆలోచన పడు. గ్రామంలో తిరుగుతున్నప్పుడు వారు చెప్తా ఉన్న సంఘటనలు, ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్న డ్రామాలు వారే చెప్తా ఉన్నారు. ఏ విధంగా డ్రామాలు చేస్తూ ఉన్నారు, డబ్బులతోని ఓట్లు తీసుకొని గెలుద్దామనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విఘ్నులు కనుక మేము వీటన్నిటికీ సంబంధించి మేము ఓటర్ మహాశయులందరినీ కూడా ఒకటి మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ఆడపడుచు, మీ అక్కగా, చెల్లిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎనలేని సేవలు చేసిన గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా, ఒక నిజాయితీ పరుడుగా ఈ ప్రాంతానికి ఆ రోజు గుర్తింపిచ్చే విధంగా పనిచేసిన వ్యక్తిగా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సేవ చేశారు.